శ్రీకృష్ణ నిర్యాణం తరువాత మొదలైంది కలియుగం. అయితే ఈ యుగాంతంలో కల్కి వస్తాడనేది హిందువుల విశ్వాసం. దీనిని బేస్ చేసుకునే కల్కి కథ రాశానని దర్శకుడు నాగాశ్విన్ చెబుతున్నారు. ప్రపంచంలోనే అందరూ ఈ కథతో కనెక్ట్ అయ్యేలా దీనిని రాయడానికి 5 ఏళ్లు పట్టిందని అన్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించిన కల్కి 2898 AD ఈ నెల 27న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట చిత్రీకరణ సమయంలో అన్నయ్య ప్రభాస్ తో కలిసి కృష్ణరాజు కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ఫోటోలు దిగారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా అరుదుగా హీరోలు నటించిన సినిమాలు ఒకే రోజున విడుదలవుతాయి. కానీ హీరోయిన్లు పలు భాషల్లో నటిస్తుంటారు కాబట్టి ఒకే రోజున వారి సినిమాలు రెండేసి విడుదలయ్యే సందర్భాలు బాగా ఉంటాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఇలాంటి అనుభవమే ఎదురు కాబోతోంది. ఆమె విక్కీ కౌశల్ తో కలిసి నటిస్తున్న చావా హిందీ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే తాజాగా పుష్ప 2ను కూడా డిసెంబర్ 6నే రిలీజ్ చేయబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఇద్దరూ అదే డేట్ కు ఫిక్స్ అయితే ఒకే రోజున రష్మిక మందన్న నటించిన 2 సినిమాలు విడుదలవుతున్నట్టు. అయితే చావా నిర్మాతలు ఇప్పుడు పునరాలోచనలో పడి రిపబ్లిక్ డేకి వెళ్లే ఆస్కారం ఉందని సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో. ది కాశ్మీర్ ఫైల్స్ తర్వాత వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది వ్యాక్సిన్ వార్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి మరోసారి చారిత్రక సంఘటనలతో ది ఢిల్లీ ఫైల్స్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్నాడు. దీన్ని అయాం బుద్ధా ప్రొడక్షన్ హౌస్ తో కలిసి అభిషేక్ అగర్వాల్ నిర్మించబోతున్నాడు. ఈ సినిమా కోసం గాంధీ, జిన్నా పాత్రధారుల ఎంపిక పనిలో పడ్డారు మేకర్స్. ఈ 2 పాత్రలకు సెట్ అవుతామని భావించేవారు తమని సంప్రదించమని వారు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారు ఈ పిలుపునిచ్చారు. అభిమానానికి ఎల్లల్లేవంటారు. అలాగే దుబాయ్లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన ఏపీ డిప్యూటీ సీఎం అయినందుకు ఆనందించారు. అందరూ కలిసి ఇటీవల సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలో దుబాయ్కి వెళ్లిన కర్నూలు అభిమాని కృష్ణ పాల్గొనడం విశేషం. ఎలాగంటే కృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ ఉన్న బంధువులను చూడడానికి దుబాయ్ వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ విషయం తెలిసి కృష్ణ ఆ వేడుకకు హాజరయ్యారు. అక్కడి అభిమానులు కృష్ణను సాదరంగా గౌరవించారు. ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ తెలుగులో రూపొందించిన 2వ చిత్రం సత్తికాలపు సత్తయ్య. చలం హీరోగా రూపొందిన ఈ చిత్రంలో శోభన్ బాబు, రాజశ్రీ జంట కనువిందు చేస్తుంది. ఈ సినిమాకు ముందు బాలచందర్ భలే కోడళ్లనే తెలుగు చిత్రంతోనే మన చిత్రసీమలో డైరెక్టర్గా అడుగుపెట్టారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. 1969 జూన్ 19న విడుదలైన సత్తికాలపు సత్తయ్య భలేగాలరించింది. ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై వికే ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎస్ విశ్వనాథన్ స్వరకల్పనలో ఇందులోని పాటలు భలేగాలరించాయి. విజయలలిత, గుమ్మడి, యశ్వరలక్ష్మి, హేమలత ఇతర ముఖ్య పాత్రధారులు. హనుమాన్ మూవీ నిర్మాతల కొత్త చిత్రం డార్లింగ్. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న ఈ రోమ్ కామ్ను అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం కాసర్ల శ్యామ్ రాసిన ఫ్రస్ట్రేషన్ యాంథమ్ను రామ్ మిరియాల, హనుమాన్ సిహెచ్తో కలిసి పాడారు. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ ఈ. రాఘవ్ ఈ చిత్రానికి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం పుష్ప ద రూల్ ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కు వాయిదా పడింది. దీంతో అభిమానులు బాగా అసంతృప్తికి గురయ్యారు. అయితే 2021లో పుష్ప ద రైజ్ కూడా ఇలానే ఆగస్టు నుంచి డిసెంబర్కి పోస్ట్పోన్ అయి పాన్ ఇండియా సెన్సేషన్గా నిలిచింది. దీంతో ఈ వాయిదా మంచికే అన్నట్లుగా భావిస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. దీనికి తోడు మరో అంశం కూడా వారికి అమితానందాన్ని ఇస్తోంది. అదేమిటంటే కోకాపేట్లోని అల్లు స్టూడియోలో ఓ థియేటర్ నిర్మితమవుతోంది. అది డిసెంబర్ నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. అంటే బన్నీ ఓన్ స్టూడియోలోని థియేటర్లో రిలీజ్ అయ్యే ఫస్ట్ ఫిల్మ్ పుష్ప ద రూల్ కాబోతోందన్నమాట. ఒకవేళ అనుకున్న సమయానికి పుష్ప 2 వచ్చేస్తే సొంత థియేటర్లో అల్లు అర్జున్ సినిమా పడ్డానికి ఏడాదికి పైగా టైం పట్టేది. సో థియేటర్కి శుభారంభంలా పుష్ప ద రూల్ ఉండబోతున్నట్టే. బన్నీకి థియేటర్ అనుబంధం కొత్తేమీ కాదు. ఇప్పటికే అమీర్పేట్లోని సత్యం థియేటర్ని మల్టీప్లెక్స్గా మలిచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇక ఓన్ స్టూడియోలోని థియేటర్ని కూడా అదే తీరున ముందుకు తీసుకువెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు అభిమానులు.